రే చున్నుగా ఏం చేస్తున్నావురా? వద్దురా అన్నాను. యూట్యూబ్ అది ఇది అన్నావు. ఏమైందిరా? ఏమైంది? ఇదేంట్రా కాపీరైట్ స్ట్రైక్ అంట, కాపీరైట్ క్లెయిమ్ అంటే ఓ మెయిల్ వచ్చేస్తానేరా. నా ఛానల్ డిలీట్ అయిపోయిందని భయంగా ఉందిరా మావా. మరి అదే ప్రతి ఒక్కడికి డబ్బులు సంపాదించాలి, అందుకే ఫస్ట్ నేర్చుకోరా అన్నాను. ది మోర్ యూ లెర్న్ ది మోర్ యూ ఎర్న్ అంటే ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తావని అర్థం. రా చూద్దాం, ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. మీరు చూడండి. యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే ఇక్కడ సరైన విధంగా పని చేస్తేనే డబ్బులు సంపాదించవచ్చు. అసలు ఏమీ పట్టించుకోకుండా ఎలా పడితే అలా వీడియోస్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కుదరదు. యూట్యూబ్కి ఉండే అల్గోరిథంతో చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. మన యూట్యూబ్ మాస్టరీ సిరీస్లో ఫస్ట్ వీడియో ఇది. మనం ఎక్కడైనా సరే పని చేయాలనుకున్నా అక్కడ ఉండే రూల్స్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ కుమార్. మీరు చూస్తున్నారు టెక్నిక్ సురేష్ ఛానల్. నేర్చుకో, సంపాదించుకో అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. ఈ వీడియోలో సరిగ్గా మనం యూట్యూబ్ లో పని చేయకపోతే మనం ఎదుర్కొనే రెండు సమస్యల గురించి మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చి కాపీరైట్ స్ట్రైక్, నెక్స్ట్ వచ్చి కాపీరైట్ క్లెయిమ్. ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి? అసలు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. మీరు ఒక కొత్త బైక్ కొన్నారు. ఆ బైక్ పై పూర్తి హక్కు మీకే ఉంటుంది కదా. సో అది మీ సొంతం కాబట్టి దాన్ని ఎవరో దొంగిలించి యూజ్ చేస్తున్నారు అనుకో, వెంటనే మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, అలాగే కేసు కూడా పెడతారు. అదేవిధంగా యూట్యూబ్లో మీ సొంత కంటెంట్ని, వీడియోస్ని, ఫొటోస్ని ఎవరో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు వెంటనే యూట్యూబ్కి కంప్లైంట్ చేసి వాళ్ళపై స్ట్రైక్ వేయించవచ్చు. ఇలా స్ట్రైక్ వచ్చిన ఛానల్ పని ఏమవుతుంది అది కూడా తెలుసుకుందాం. వాళ్ళ ఛానల్లో 90 days వరకు ఈ స్ట్రైక్ అనేది ఉంటుంది. ఏ వీడియోలో అయితే వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేశారో ఆ వీడియోని యూట్యూబ్ డిలీట్ చేస్తుంది. మళ్ళీ ఈ 90 daysలో వెంటనే మళ్ళీ 2 స్ట్రైక్లు వచ్చాయంటే వెంటనే ఛానల్ని టర్మినేట్ చేస్తుంది యూట్యూబ్. అంటే ఫస్ట్ ఒక స్ట్రైక్ వచ్చిన తర్వాత 90 daysలో మళ్ళీ 2 స్ట్రైక్స్ వచ్చాయంటే ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. టోటల్గా 3 స్ట్రైక్లు వచ్చాయంటే ఛానల్ మొత్తం డిలీట్ అవుతుంది. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? స్ట్రైక్ అనేది 2 విధాలుగా రావచ్చు. ఒకటి ఫేక్ స్ట్రైక్, రెండోది రియల్ స్ట్రైక్. ఫేక్ స్ట్రైక్ అంటే ఎవరి కంటెంట్ని, ఎవరి వీడియోస్ని, ఎవరి ఫొటోస్ని మనం యూజ్ చేయలేదు, అయినా సరే మన వీడియోపై, మన ఛానల్పై స్ట్రైక్ వచ్చింది. దానికోసం మనం కౌంటర్ నోటిఫికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేసిన దాన్ని యూట్యూబ్ మళ్ళీ రివ్యూ చేసి ఆ స్ట్రైక్ని తొలగిస్తుంది. నెక్స్ట్ వచ్చి రియల్ స్ట్రైక్. నిజంగానే మీరు వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేశారే అనుకుందాం, మీ వీడియోలో ఏదో తెలియకుండా యూజ్ చేశారు. అలాంటప్పుడు ఎవరైతే స్ట్రైక్ వేశారో వాళ్ళ మెయిల్ ఐడి మీకు చూపిస్తుంది. వాళ్ళకి మెయిల్ చేసో లేకపోతే కాంటాక్ట్ అయ్యో వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. సార్ తప్పయింది, మేము తెలియకుండా యూజ్ చేసాం, మళ్ళీ ఎప్పుడు ఇలాంటివి జరగవు అని ఒక రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు దయతలిస్తే మీకు డెఫినెట్గా ఆ స్ట్రైక్ అనేది తొలగిపోతుంది. లేకుంటే 90 days వరకు ఆ స్ట్రైక్ అనేది అలానే ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ వచ్చి కాపీరైట్ క్లెయిమ్. అసలు కాపీరైట్ క్లెయిమ్ ఏంటి? ఇది ఎక్కువగా మనం వాడే మ్యూజిక్ పై వస్తుంది. అంటే పెద్ద పెద్ద మ్యూజిక్ కంపెనీస్ ఉంటాయి కదా, టీ సిరీస్ అని, అలాగే ఆదిత్య మ్యూజిక్ అని, సారేగామ్ అని, వాళ్ళ మ్యూజిక్ని యూజ్ చేస్తే ఆ మ్యూజిక్ ఉండే ఐడి కాపీరైట్ మ్యాచ్ టూల్స్కి మ్యాచ్ అయితే యూట్యూబ్ అల్గోరిథం తెలిసి మన వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. అలాగే కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఏమవుతుంది? మనం ఏ వీడియోలో అయితే వేరే వాళ్ళ మ్యూజిక్ని యూజ్ చేశామో ఆ వీడియో మోనిటైజ్ అవ్వదు. అంటే ఆ వీడియో ద్వారాగా డబ్బులు సంపాదించలేం. ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. కానీ వీడియో డిలీట్ అవ్వదు, వీడియో అలానే ఉంటుంది అండ్ ఛానల్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కేవలం ఆ వీడియోకి సంబంధించి డబ్బులు మాత్రం మనకు దొరకవు. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఏదైతే వీడియోలో కాపీరైట్ ఉన్న మ్యూజిక్ని యూజ్ చేశారో ఆ మ్యూజిక్ని తొలగించి కాపీరైట్ ఫ్రీ ఉన్న మ్యూజిక్ని యాడ్ చేసి ఈ క్లెయిమ్ని తొలగించవచ్చు. నెక్స్ట్, మీరు వీడియో మొత్తం ఈ మ్యూజిక్ని యూజ్ చేయలేదు, కానీ ఏదో చిన్న పార్ట్లో మీరు ఆ మ్యూజిక్ని యూజ్ చేశారు. అలాంటప్పుడు ఆ పార్ట్ని మీరు ట్రిమ్ చేసేలా చూడండి, లేక ఆ పార్ట్లో వేరే కాపీరైట్ ఫ్రీ ఉన్న మ్యూజిక్ని యాడ్ చేయండి. సో దీని ద్వారాగా ఈ క్లెయిమ్ని తొలగించవచ్చు. అరే బాబు, మనకు డబ్బులు వద్దురా బాబు, మన ఈ వీడియో ద్వారాగా మన ఛానల్ గ్రో అవుతుంది అంటే మీ ఇష్టం.
అండ్ ఇవే కాకుండా మీరు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోని మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.